మనం ఏది చూసినా కానీ బైబిల్ అనే దృక్పథంలోనే చూస్తాం, బైబిల్ అనే కళ్ళజోడు పెట్టుకునే చూస్తాం. దీన్ని బిబ్లికల్ లేకపోతే క్రిస్టియన్ ప్రీసపోజిషన్ అంటాం. ఎందుకు బైబిల్ అనే దృక్పథంలో చూస్తాము అంటే బైబిల్ను సత్యము అని నమ్ముతున్నాం కనుక. ఎందుకు బైబిల్ను సత్యం అని నమ్ముతున్నాము అంటే దేవుడు చెప్పాడు కనుక. దేవుడు బైబిల్లో చెప్పిన దేవుడు అని నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే బైబిల్ చెప్పింది కనుక. ఇది ఒక సర్క్యులర్ రీజనింగ్ లాగా కనిపిస్తుంది. అంటే బెగ్గింగ్ ద క్వశ్చన్ అంటారు దీన్ని ఫిలాసాఫికల్ టర్మ్స్లో అయితే, లాజికల్ టర్మ్స్లో. కానీ లాజిక్ లేకపోతే వాడిన తర్కము కరెక్ట్ అని నీకు ఎలా తెలుసు అంటే కూడా తర్కం చెప్పింది అనే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రీసపోజిషన్ అన్నది లేకపోతే పూర్వభావం అన్నది తప్పదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రీసపోజిషన్తోనే వచ్చి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ ప్రీసపోజిషన్ మిగిలిన వాళ్లకు సృష్టి అయితే మనకు సృష్టికర్త. ఇదే మన డిఫరెన్స్. క్రైస్తవులకు లేకపోతే దేవుని నమ్మే వారికి దేవుడు ప్రీసపోజిషన్ అవుతాడు, మిగిలిన వారికి సృష్టి ప్రీసపోజిషన్ అవుతుంది. దేవుని నమ్మే వాళ్ళలో మనం చాలా తెగలు చూసాం, కోణాలు చూసాం. అందులో క్రైస్తవ దృక్పథం మాత్రమే మనం చూస్తున్నాం. ఇప్పుడు మిగిలిన దృక్పథాలు సమయం దొరికినప్పుడు మనం చూడొచ్చు. అయితే అలా వెలువడినటువంటి దేవుని యొక్క వాక్యము ఎలా వెలువడింది అని గనక మనం చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము మనందరికీ తెలిసిన మాటే. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ చెప్తారు ఎవరైనా తెలిసిన వాళ్ళు? సూత్రం వెంబడి సూత్రము, కొంచెము అచ్చట కొంచెము ఇచ్చట కదా. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, 10వ వచనంలో కూడా ఉంటుంది, 13వ వచనం కూడా ఉంటుంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం, కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అన్న మాట ఉంటుంది. ఈ సూత్రం ఆధారంగా మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మనము స్పెండ్ చేయబోయే నెక్స్ట్ 1 అవర్ ఈ సూత్రం పైనే ఆధారపడి ఉంటుంది. అదేమిటి అంటే నీ వాక్య సారాంశమే సత్యము అని కీర్తనకారుడు చెప్తాడు. కీర్తనకారుడు ఏమంటాడు? నీ వాక్య సారాంశమే సత్యము అంటాడు. మనము కొన్నిసార్లు ఎలాంటి చట్రంలో లేకపోతే ఎలాంటి ఉచ్చులో ఇరుక్కుంటాము అంటే ఒకే ఒక్క వాక్యంలో నాకు మొత్తం కావాలి అంటాం, ఒకే ఒక్క చోట నాకు మొత్తం తెలిసిపోవాలి అంటాం, ఒకే ఒక్క వర్స్ ఒకే ఒక్క వచనంలో మొత్తం సత్యం తెలిసిపోవాలి అన్నది మనం గీసుకున్న చట్రం.